श्रीगुरुभ्यो नमः। हरिः ओं। लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गदामेश्वरीं दासीभूतसमस्तदेववनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धैभवद्ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियाम्। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्धसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोऽस्तुते। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। श्रियः कान्ताय कल्याणनिधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलं मङ्गलं कौसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम्। ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। ओं श्रीगुरुभ्यो नमः। हरिः ओं। दुर्गे स्मृता हरसि भीति मशेषजन्तोः स्वस्तैः स्मृता मतिमतीव शुभान् ददासि दारिद्र्यदुःखभयहारिणि का त्वदन्या सर्वोपकारकरणाय सदार्द्रचित्ता। కుంభరాశి వారికి 2026 ఆగస్టు నెలలో ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? స్వామి, నేను విదేశాలు వెళ్ళాలనుకుంటున్నాను స్వామి, ప్రయత్నం ఎన్నిసార్లు నుంచో ప్రయత్నం ఆగుతుంది, ఈ మాసమైనా నేను వెళ్ళగలనా, నా ప్రయత్నం నిలబడుతుందా, దయచేసి చెప్పండి అని అడిగితే తప్పనిసరిగా విదేశాలకి వెళ్ళగలరు. మనం ఇంతకుముందు ఒక రాశి వారికి అనుకున్నాం, కర్కాటక రాశి వారికి టాప్లో ఉంది. సేమ్ ఈక్వల్ టాప్ లెవెల్ పొజిషన్, కొద్దిగా ఒక అడుగు వెనక్కు మాత్రం ఉండేటువంటి టాప్ ఫలితాలు పొందుకునే రాశి కూడా కుంభరాశి వారిగా చెప్పవచ్చు. కేవలం వీరికి 2వ వారమే కాస్త సామాన్య ఫలితాలు ఉన్నాయి. ఈ సామాన్య ఫలితాలని అనుకూలంగా మార్చుకోవడానికి మనము భగవద్ కృపా కటాక్షాలు పొందుకోవాలి. భగవద్గీత ఉంది కదండి, మన తలరాతను తలగీతను మార్చేటువంటి అద్భుత గీత భగవద్గీత. అందులోంచి వచ్చేటువంటి ప్రతి మాట మనకి అనుకూలత ఉంటుంది. మీరు ఏ వృత్తిలో ఉన్నారో, విద్యార్థుల, ఉద్యోగస్తుల, మీరు మీ యొక్క ఆ యొక్క గీతను మీరు అడాప్ట్ చేసుకోండి. మీ వృత్తికి, ఉద్యోగానికి, చదువుకి అన్వయించుకొని గీతను చదవండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైనటువంటి ప్రయోజనాన్ని పొందుకుంటారు. అంత అద్భుతమైనటువంటి యోగం ఉంది భగవద్గీతలో. చదవండి, చదివించండి, 10 మందికి చెప్పండి. ఏదేమైనా 2వ వారం మాత్రమే సామాన్య ఫలితాలు. అంటే తప్పుడు వ్యక్తుల యొక్క మాటలు వినకండి. కొంతమంది లంచాలు ఇచ్చి మిమ్మల్ని ఏమార్చే వ్యక్తులు ఉంటారు, వాళ్ళకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. మరి అదే 1, 2, 1, 3, 4 వారాల్లో చాలా మంచి శుభయోగాలు. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టోకరెన్సీ, బిట్కాయిన్స్, లాటరీల వల్ల ధనప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, కళాకారులకు, క్రీడాలకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినే అవకాశాలు, మాతాపితృల సౌఖ్యము, కుటుంబ వృద్ధి, సోదరులతో అనుబంధము, ఆస్తి పంపకాల లాభాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, కోర్టు వివాదాలు సమసిపోయేటువంటి అదృష్టయోగం, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి లాభాలు, సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి, రైతన్నలు, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు. వ్యాపార పరంగా చూసుకుంటే అన్ని రకాల వ్యాపారం లాభం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంతి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఈవెంట్ చేసేవారికి చాలా మంచి శుభయోగాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ధన, కనక, వస్తు, వాహన, ఆనందాది అదృష్ట యోగాలు, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు పొందుకోవడం, వస్తు లాభం, ఉద్యోగుల ప్రమోషన్, ఇంక్రిమెంటు, తాత్కాలిక పర్మనెంట్ అవ్వడం, కారుణ్యమగల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉద్యోగ బదిలీలు పొందుకోవడం, ఇలా అనేకమైన శుభయోగాలు. విదేశాల్లో కూడా స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, PR పొందుకోవడం, వీసా సంబంధ సౌలభ్యం, ధనయోగము, శత్రునాశనం, మిత్రలాభం, బంధుమిత్రుల సమాగమం, ఇలాంటివన్నీ కూడా జరిగే అవకాశం.
వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం. రైతన్నలకి బ్రహ్మాండ పంట లాభాలు ఉన్నాయి. పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి పంట లాభాలు ఉన్నాయి. తప్పకుండా మీరు శుభయోగాన్ని పొందుకోవచ్చు. శత్రునాశనం, మిత్రలాభం, ఇలా అన్ని రకాల ఆనందాది దృష్టయోగాలు ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు సమస్త అదృష్ట యోగాల పరంపర పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు అంటారు. 3 కోట్ల మంది దేవతలు అంటారు. ఎవరు కాపాడలేదా అనేటువంటి డైలాగ్ చెప్తుంటారు. మరి మాకున్నదే 33 మంది నాయన, అది తెలుసుకోండిరా బాబు. వింటే ఎవడు వినడు. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంతమంది, రాజకీయ పాలకులు ఎంతమంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఎంతమంది పాలకులు, కేంద్రంలో ఎంతమంది పాలకులు, మొత్తం కలిపి ఎంతమంది అయినారు? కానీ చెప్పేది ఎంత? 20 మంది ముఖ్యమంత్రులు, ఒక ప్రధానమంత్రి, అంతే చెప్తాంగా. అలాగే మాకు ఇండిపెండెంట్గా అంతమంది సహాయకులున్న ప్రధానమైనటువంటి దేవతలు 33 మందే. ఆ 33 మందినే మేము 3 కోట్ల మంది అనుకుంటాం. దాని గురించి మీకు వచ్చిన నొప్పి ఏంటి అంటే, ఇది నాస్తికవాదిని అడుగుతున్నటువంటి ప్రశ్న. ఒక దేవుడే మేము ఉంటాడు అన్నటువంటి వాళ్ళకి చెప్పే ప్రశ్న ఇది. ఏదేమైనా కాస్త మనం 1-3 వారాలు జాగ్రత్తగా ఉంటూ 4వ వారంలో కాస్త పెద్దవాళ్ళ మాటని గౌరవిస్తూ జాగ్రత్త పడితే మనకు శుభప్రదంగా, ఆనందప్రదంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా 1-3 వారాల్లో అవమానాలు, చికాకులు, డిబేట్లలో పాలు పంచుకోకండి. జ్యోతిష్య పండితులు, పురోహితులు ఎవరైనా సరే 1-3 వారాల్లో మళ్ళీ అవమానం చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అనవసరంగా నాస్తికవాదుల గ్రామ సింహాల యొక్క ప్రమాదంలో పడే అవకాశం. జన అజ్ఞాన వేదికల వాళ్ళతో మీరు కలవద్దు, అది ప్రమాదం. వాళ్ళు బోడిగుండుకి, మోకాలికి ముడిపెట్టే ప్రయత్నం చేయడం వల్ల ప్రయోజనం లేదు. తార్కికం అనేది సమర్థవంతంగా ఉండాలి. ఒక ఆధారమైనది. భగవంతుని ప్రత్యక్షంగా చూపించలేము. నేను అలాంటి ఒకటి అడుగుతాను. నేను ప్రత్యక్షంగా చూపించే అవకాశం నా దగ్గర ఉంటుంది. దానికి ఒక చిన్న పని చేయాలంట. నేను దానికి నేను కావాలనుకుంటే నాకు వేరే మీద కామెంట్ చేయండి. భగవంతుని చూపిస్తున్నారు కదా, ఎలా చూపిస్తారంటే నాకు ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష పాస్ అయితే మీరు తప్పకుండా 3 రోజుల పరీక్ష ఉంటుంది. అది మే నెలలో ఉంటుంది ఆ పరీక్ష. అది పాస్ అయితే మీకు దేవుడిని చూపిస్తాను. మీకు దేవుడు కనబడకపోతే, ఆ పరీక్షలో మీరు పాస్ అయితే తప్పకుండా, దేవుడు కనబడకపోతే నేను కూడా దేవుడు లేడని ప్రచారం చేస్తాను. దానికోసం కామెంట్ చేయండి. దానికి ఒక వీడియో చేద్దాం మనం. ఆ పరీక్ష మే నెలలో ఉంటుంది గ్యారెంటీగా. దానికి మీరు సిద్ధంగా ఉంటే నేను రెడీ. సరే, వాదోపవాదులు ఉంది. కానీ 2వ వారంలోనే మీకు ధనకనక వస్తువాన ప్రాప్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ఫార్మా, సిమెంట్ వ్యాపారంలో మంచి లాభాలు, కుటుంబ సౌఖ్యం, సంతాన యోగం, సోదర మైత్రి, ఆస్తి పంపకాల లాభాలు, వివాదాలను తుడిచిపెట్టుకుపోవడం, గొప్ప వ్యక్తులతో పరిచయం, అనుకూలంత శుభయోగాలు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ఇవన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. లాటరీల ధన ప్రాప్తి, షేర్ మార్కెట్ కలిసి వచ్చే అవకాశాలు, సోషల్ మీడియా, జర్నలిస్ట్ వారికి కూడా మంచి లాభాలు ఉన్నాయి. 1-3 వారాల్లో ఏమాత్రం బాగాలేదు. 2వ వారం మాత్రమే బాగుంది. 4వ వారంలో యావరేజ్గా ఉంది. భగవద్గీత పారాయణం ఎక్కువగా చేయండి. ఏ అధ్యాయం చదవాలి? 9వ అధ్యాయం చదవండి. 9వ అధ్యాయం చదివితే మీకు శుభకర ఆనంద యుగాలు ఉంటాయి. ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు సమస్త శుభ ఆనంద మంగళప్రద యోగాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు.